పాలకూర చట్నీ, గోంగూర చట్నీ, గంగవాయల కూర చట్నీ ఇలా ఎన్నో చట్నీలు మీరు చేసుకొని తినుంటారు. మరి రకరకాల ఆకులు కలిపి ఎప్పుడైనా చట్నీ చేశారా? చేయకపోతే ఒక్కసారి ఈ ఆకుకూరల చట్నీ ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. మరి రెసిపీ ఎలానో చూద్దామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇక్కడ నేను 3 రకాల ఆకుకూరలు తీసుకున్నానండి. పాలకూర 200 గ్రాములు, 50 గ్రాములు తెల్ల గోంగూర, 50 గ్రాములు ఆవాలాకు. మీరు ఏ రకాల ఆకుకూరలు ఏ క్వాంటిటీలోనైనా తీసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు కడాయిలో కాస్త నువ్వుల నూనె తీసుకున్నాను. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఆకుకూరలను కూడా దీంట్లోకి వేసేసానండి. అండ్ హై ఫ్లేమ్లో ఒకసారి కలుపుకొని అవి దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆకుకూర అనేది ఎంత దగ్గర పడిపోతుందో తెలుసు కదండి మీకు. ఇదిగోండి, అంత ఆకుకూర ఇంత క్వాంటిటీ అయిపోయింది. దీన్ని చల్లారనిద్దామండి. ఇప్పుడు మళ్ళీ కడాయిలోకి ఒక ప్యాన్లోకి నేను 1 టీ స్పూను నువ్వుల నూనె తీసుకున్నాను. అలాగే కాస్త ధనియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నానండి. మీరు కావాలంటే వట్టి పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, వట్టి ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, కానీ 2 వేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే కాస్త దంచిన వెల్లుల్లి, ఇంకొంచెము చింతపండు, అలాగే కొంచెము నువ్వులు వేసుకున్నానండి. చింతపండు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనము గోంగూర వేస్తున్నాం కదా, మరి పులుపు ఎక్కువైపోతుంది. ఇవి కూడా చల్లారనివ్వుద్దామండి. ఇప్పుడు ఒక గ్రైండర్ జార్లోకి మనము ఏవైతే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాము. అది కాస్త పౌడర్ లాగా ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఏవైతే ఆకుకూరలు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పల్స్ మోడ్లో మనము కాస్త గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ అనేది మంచిగా బ్లెండ్ అయిపోతుంది. ఇదే టైంలో తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఓకే, సో పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక సింపుల్ తాలింపు పెట్టుకుందామండి. మళ్ళీ నేను తాలింపు కోసము కాస్తంత నువ్వుల నూనె ఎక్కువే వేసుకుంటున్నానండి. ఒక 3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. దాంట్లోనే కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకు అండ్ ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. చట్నీకి ఎప్పుడైనా ఇంగువ ఫ్లేవరు చాలా ఇష్టం నాకైతే. సో ఇవన్నీ మంచిగా చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది కడాయిలోకి వేసి మంచిగా కలిపితే ఈ తాలింపు అంతా ఫ్లేవరు మంచిగా చట్నీకి పట్టుకుంటుంది. ఆయిల్ అనేది కూడా దీని లోపలికి మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది. అంతేనండి, మనకి చట్నీ రెడీ. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ కలుపుకొని తిని చూడండి, 4 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము. చాలా బాగుంటుందండి. ఈవెన్ టిఫిన్ బాక్స్లోకి పెట్టించినా కూడా సూపర్ ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.